క్వశ్చన్ చూడండమ్మా, బయాలజీ షూర్ షార్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది పక్కా పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. వాట్ ప్రికాషన్స్ డూ యూ సజెస్ట్ టు రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్? చూడండి ఇక్కడ, రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్ అంటే ఏంటి? ప్రకృతిలో మురికి అవ్వని, సో ప్రకృతిలో ఇప్పటికవి మురికి అవ్వని దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్ అని అంటారు. ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటాము? సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్ని తగ్గించడానికి ఎలాంటి తీసుకుంటాం? ప్లాస్టిక్ మరియు నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువులు మనం తగ్గించాలి. వస్తువులు మళ్ళీ వాడాలి, రీయూస్ చేయాలి. కాగితం, ప్లాస్టిక్, గాజు వంటివి రీసైకిల్ చేయాలి. ఓకేనమ్మా. వ్యర్థాలను వేస్ట్ సరైన రీతిలో డస్ట్బిన్లో వెయ్యాలి. సో ఇంకా వీధులు లేదా నదుల వద్ద వేయకూడదు. క్లాత్ బ్యాగ్లు మళ్ళీ బయోడిగ్రేడబుల్ వస్తువులు వాడాలి. ఓకేనమ్మా, డన్. సో యూస్ క్లాత్ బ్యాగ్, స్టీల్ బాటిల్స్. సో నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ అనేది, ప్లాస్టిక్ అనేది ఒక మెటీరియల్. అది ఎందుకు? బ్యాగ్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు, బాటిల్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు, టాయ్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. సో ప్లాస్టిక్ అనేది బ్యాగులు, బాటిళ్ళు, వస్తువులు, కంటైనర్లు తయారు చేయడానికి వాడే ఒక వస్తువు. అది తేలిక, చాలా బలంగా, చాలా చవకగా మనకి లభిస్తుంది. ప్లాస్టిక్ ఏంటి? నాన్ బయోడిగ్రేడబుల్. అంటే ఏంటి? అది ప్రకృతిలో ఎప్పటికీ పాడవదు, మురికవ్వదు. ప్లాస్టిక్ జంతువులు, మొక్కలు, నేల మరియు నీటిని ఏం చేస్తుంది? కలుషితం చేస్తుంది. ఎందుకంటే అది ఎప్పటికీ ప్రకృతిలో మురికవ్వదు కాబట్టి. సో ప్లాస్టిక్ అనేది యూస్ఫుల్లే, కానీ ఏంటి? చాలా హార్మ్ఫుల్. సో ప్లాస్టిక్ ఉపయోగకరంగానే కానీ హానికరం కూడా. ఓకేనమ్మా, అది. నెక్స్ట్, అవాయిడ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అనేవి అది ఒక ఐటమ్స్ అనమాట. అంటే ఏంటి? ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కప్స్, మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ స్ట్రాస్, ఇవన్నీ కూడా యూస్ చేస్తాం. యూస్ చేసి మళ్ళీ ఏం చేస్తాం? అవి పాడేస్తాం. అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి మళ్ళీ దాన్ని పారేస్తాం అనమాట. వీటి వల్ల ఏమవుతుంది? ప్రకృతి కలుషితం అవుతుంది. కాబట్టి వాటిని వాడకూడదు. దాని బదులు క్లాత్, స్టీల్ లేదా బయోడిగ్రేడబుల్ వస్తువులను వాడాలి. క్లియర్మా? ఎంకరేజ్ వేస్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ సోర్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, వేస్ట్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? అంటే ఇంటి, పాఠశాల లేదా స్థానంలోని వ్యర్థాలను వేరు చేయడం అనమాట. ఇది రీసైకిల్ చేయడం సులభం చేస్తుంది అండ్ కలుషితాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని మొదటి నుంచి చేయాలి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. ఏంటి? ప్లాస్టిక్ మరియు వ్యర్థాలను తక్కువగా వాడాలి. రీయూస్ అంటే ఏంటి? వస్తువులను తిరిగి వాడాలి మళ్ళీ. రీసైకిల్ అంటే ఏంటి? పాత వస్తువులను కొత్తదిగా చెయ్యాలి. ఓకేనమ్మా. సో ప్రమోట్ ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్. అంటే ఏంటమ్మా ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్? అంటే ప్రకృతికి హాని కలిగించినవి, అసలు అవి హాని కలిగించవు. ఎగ్జాంపుల్ కాగితం, క్లాత్, బయోడిగ్రేడబుల్ వస్తువులు వాడటం అనమాట. ఇది ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గిస్తుంది మరియు పర్యావరణాన్ని రక్షిస్తుంది. ఓకేనమ్మా, ఇదమ్మా. ఇలా చేస్తే ఇవమ్మా ప్రికాషన్స్. రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చెప్పాను. థ్యాంక్ యూ.